హలో గృహిణీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ ముచ్చట్లు. మష్రూమ్ వైట్ సాస్ పాస్తా ఎలా చేద్దామో చూద్దామా? వైట్ సాస్ పాస్తా కోసం కావాల్సిన పదార్థాలు: వాటర్లో సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్న పాస్తా, పైన కొంచెం కొత్తిమీర, ఆనియన్, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, అమెరికన్ కార్న్, మష్రూమ్స్ మెయిన్ పదార్థం. దీంట్లో సాస్ కోసం మేము మైదా, ఆల్ పర్పస్ ఫ్లోర్, ఇంకా కొన్ని పాలు తీసుకున్నాం. అక్క, మైదా ఎంత తీసుకోవాలి? ఒక 2 స్పూన్, 1 స్పూన్ తీసుకున్నా కూడా చాలు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద క్వాంటిటీ ఆఫ్ పాస్తా ఎంత ఉందో అంత మీరు సాస్ తీసుకోవచ్చు. ఎక్కువ సాసీగా కూడా చేసుకోవచ్చు, తక్కువ సాసీగా కూడా చేసుకోవచ్చు. ముందుగా మనం వెజిటేబుల్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. కొంచెం ఆయిల్ తీసుకుందాం. తర్వాత ఆనియన్ తీసుకొని ఆనియన్స్ దీంట్లో వేయాలి. ఆనియన్స్ పింక్ వరకు అయ్యేంత వరకు దీన్ని మంచిగా ఆయిల్లో వేయించుకోవాలి. అక్క, హాఫ్ ఆనియన్ చాలా? ఒక 1 ఆనియన్, 1.5 ఆనియన్ వరకు వేసుకోవాలి. మీడియం అయితే 1.5 చాలు. క్వాంటిటీ కూడా మీ ఇష్టం. ఒకవేళ మీకు పాస్తా ఎక్కువ ఉంది, 5 to 6 మెంబర్స్ పాస్తా అయితే ఒక 2.5 ఆనియన్ వరకు వేసుకోవచ్చు. ఎందుకంటే ఆనియన్స్ వల్ల టేస్ట్ మంచిగా ఉంటుంది ఎప్పుడు. ఇంకా ఇది కొంచెం పింక్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొంతమంది ఆనియన్లో తొందరగా బాయిల్ అవ్వడానికి ఆయిల్లో ఏం చేస్తారంటే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకుంటారు. ఈవెన్ ఆ టిప్ కూడా దీంట్లో ఏ ఆయిల్ అయినా వేయించుకోవాలన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇవి వేయించుకున్న అయిపోయినాయి అనుకుంటా. అవును. ఇప్పుడు కొన్ని దీంట్లో స్వీట్ కార్న్ వేసుకుందాం మనం. స్వీట్ కార్న్ వేయించుకున్న తర్వాత అది మెల్లమెల్లగా అవుతుంది కదా, దీంతో పాటు క్యాప్సికమ్ కూడా వేద్దాం. ఎందుకంటే మష్రూమ్ ముందు వేయడానికి అవసరం లేదు, మష్రూమ్ తొందరగానే వేగిపోతాయి కాబట్టి మష్రూమ్ తొందరగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో కొంచెం సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసి ఆ తర్వాత కొంచెం సేపు తర్వాత మష్రూమ్ వేసుకుందాం. మంచిగా కొంచెం వేగిన తర్వాత ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత దీంట్లోనే మష్రూమ్ వేసుకుందాం. ఇప్పుడు వేగిన తర్వాత దీంట్లో మనం మష్రూమ్స్ యాడ్ చేసుకుందాం. మష్రూమ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట దీంట్లో. కొంచెం మేము ఇంట్లో చాలా మష్రూమ్ తింటాము ప్రోటీన్ కోసం. మష్రూమ్ మంచిది కాబట్టి చిల్లీ మష్రూమ్తో డిఫరెంట్ వెరైటీస్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. మష్రూమ్ చాలా ఇష్టం, మా అబ్బాయికి కూడా చాలా ఇష్టం మష్రూమ్, మెయిన్గా చిల్లీ మష్రూమ్స్. వాడికి ఇట్లా ఫ్రైడ్ ఫామ్లో ఉంటే చిల్లీ మష్రూమ్స్, బేసికలీ స్టార్టర్స్, అట్లా వాడికి చాలా ఇష్టం. అందుకని ఇంట్లో ఎప్పుడు మష్రూమ్ పెట్టుకునే ఉంటాం. పన్నీర్ ఇంకా మష్రూమ్. చికెన్ కూడా వేసుకోవచ్చు, చికెన్ వేసుకున్నా కూడా మంచిగా ఉంటుంది. ఇది అయిపోయింది. ఇది మనం వెజిటేబుల్స్ ఏదైతే మనం ఆయిల్లో వేయించుకున్నామో ఇది పక్కన పెట్టేద్దాం. ఓకేనా? ఇప్పుడు సాస్ చేసుకుందామండి. దీనికోసం నేను వేరే గిన్నె తీసుకున్నాను. దీంట్లో కొంచెం బటర్ వేసుకుంటున్నాను అనమాట. బటర్ కొంచెం కరిగిన తర్వాత దీంట్లో మైదా ఇంకా పాలు మెల్లగా యాడ్ చేసుకుందాం. లంప్స్ రాకుండా అలా యాడ్ చేసుకోవాలన్నమాట. బటర్ కరిగిపోయింది కదండి, ఒక స్పూన్ వేయాలక్క. వేసేయి. ఒక స్పూన్ మైదా వేయండి. దీన్ని బాగా లంప్సెస్ రాకుండా చూసుకోవాలి. ఇట్లా లంప్సెస్ రాకుండా వేసుకొని మళ్ళీ దీంట్లో పాలు మెల్లమెల్లంగా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా లంప్సెస్ లేకుండా, లంప్స్ రాకుండా దీని పాలని మైదాలో వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ మీకు లంప్స్ ఫామ్ అవుతున్నాయంటే కొంచెం నీళ్ళు కూడా పెట్టుకోవచ్చు. మీరు నీళ్ళు కూడా కొంచెం వేసుకొని సాస్ చేసుకోవచ్చు, అది ఏమీ ప్రాబ్లం లేదు. ఒకసారి క్లియర్గా చూసుకోండి మీరు వీడియోలో, లంప్స్ లేకుండా సాస్ ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు దీంట్లో నేనేం చేస్తానంటే, నేను ఏదైతే వెజిటేబుల్స్ బాయిల్ నూనెలో వేగించుకున్నానో అవి వీటిల్లో వేసేస్తున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. దీంట్లో వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత మేము ఉడికించిన పాస్తా కూడా దీంట్లో వేసేసుకుందాం.
ఇప్పుడు ఫినిషింగ్ టచ్ లాగా చిల్లీ ఫ్లేక్స్ మీకు ఇష్టమైనంత, మళ్ళీ ఆరిగానో, ఇంకా పెప్పర్ వేసుకోండి. మీకు సాల్ట్ ఒకవేళ తక్కువ అయింది అని అనిపిస్తే మీరు కావాలంటే మళ్ళీ సాల్ట్ యాడ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ పాస్తాలో సాల్ట్ యాడ్ చేశాను, వెజ్జెస్లో కూడా సాల్ట్ యాడ్ చేశాను. కొంచెం పెప్పర్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే మీ పాస్తా రెడీ. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో మనం చూద్దాం. సో గుడ్ అక్క, వేరే లెవెల్ కదా, వేరే లెవెల్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ. బాయ్.